హలో అందరికీ, నేను ప్రశాంత్. వెల్కమ్ టు ప్రశాంత్ టెక్ అండ్ గేమింగ్. సో ఈ వీడియోలో మనం రియల్మీ లేటెస్ట్గా లాంచ్ చేసిన రియల్మీ 14X వర్సెస్ ఒప్పో K12X 5C. ఈ రెండింటికి కూడా కొంచెం స్పెసిఫికేషన్స్ అన్ని సేమ్ ఉంటాయి, కాకపోతే చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి ఈ రెండింటి మధ్య. ఒప్పో మనకి అక్టోబర్లో లాంచ్ అయింది, డిసెంబర్లో లాంచ్ అయింది మనకి రియల్మీ 14X. సో ఇది ఈ రెండింటిని ఎందుకు కంపేర్ చేస్తానంటే, చాలా మొబైల్స్ ఉన్నాయి ఇదే ప్రాసెసర్తో వస్తున్న మొబైల్స్, కాకపోతే ఈ రెండింటిలోనే ఒక సిమిలారిటీ ఉంది. సో అందుకే ఈ రెండు పర్టికులర్గా చేస్తున్నాను కంపారిజన్ అయితే. సో ఇప్పుడు మెయిన్గా మనం వీటి స్పెసిఫికేషన్ ఒకసారి మాట్లాడుకుందాం. సో రెండింటిలోని మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంటుంది, అండ్ రెండు కూడా 6.67 ఇంచెస్ HD+ డిస్ప్లేతో వస్తున్నాయి. అండ్ రియల్మీ 14Xలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, అండ్ అలాగే సింగిల్ కెమెరా ఉంటుంది రియల్మీ 14Xలో. అండ్ ఒప్పో K12Xలో మనకి 32 మెగాపిక్సెల్ అండ్ 2 మెగాపిక్సెల్ రెండు కెమెరాస్ ఉంటాయి. రెండింటిలోనే 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. రియల్మీ మనకి 6000 mAh బ్యాటరీతో వస్తుంది, అండ్ అలాగే ఒప్పో K12X మనకి 5100 mAh బ్యాటరీతో వస్తుంది, అండ్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తున్నాయి రెండు కూడా మనకి. ఇప్పుడు మనం రెండింటిలో కూడా పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ రెండింటిలో కూడా మనకి సేమ్ ప్రాసెసర్ ఉంటుంది, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్. సో ఇది మనకి నార్మల్ యూజ్కి బాగానే ఉంటుంది ఈ ప్రాసెసర్. మనకి అన్ని మల్టీ టాస్కింగ్ కానీ, నార్మల్ యూజెస్కి కానీ, లేదంటే లైట్ గేమ్స్కి కానీ, చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవచ్చు ఈ ప్రాసెసర్తో, బాగానే ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది. అండ్ ఇది మనకి ఫ్రీ ఫైర్ అయితే మీరు ఈజీగా ఆడేసుకోవచ్చు, అండ్ BGMI అయితే మీకు 40 FPS రన్ చేస్తుంది ఈ ప్రాసెసర్. అండ్ అలాగే ఈ ప్రాసెసర్ గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం మనం. ఇది 2.4 GHz వరకు దీని క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది, అండ్ ఇది 6 nanometer టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది. అండ్ మీకు గ్రాఫిక్స్ కూడా సేమ్ ఉంటాయి రెండు మొబైల్స్ లో కూడా. మ్యాలీ G77MC2 గ్రాఫిక్స్ తో వస్తున్నాయి రెండు మొబైల్స్ కూడా మనకి. అండ్ అలాగే రెండు మొబైల్స్ లోని మనకి బేస్ వేరియంట్ 6GB ర్యామ్ తో వస్తుంది, అండ్ LPDDR4X ర్యామ్ తో అయితే వస్తున్నాయి. అండ్ ఇప్పుడు మనం దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. రెండిట్లో కూడా మనకి IPS LCD డిస్ప్లేతోనే వస్తున్నాయి, అండ్ 6.67 ఇంచెస్ ఇది HD+ డిస్ప్లేతో వస్తున్నాయి. అండ్ ఇది 625 నిట్స్ వరకు ఉంటుంది మన రియల్మీ 14Xలో, అండ్ అలాగే 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉంటుంది, పీక్ బ్రైట్నెస్ మనకి ఒప్పో K12Xలో చూసుకున్నట్టయితే. అండ్ ఇంకా మనకి 120 Hz రీఫ్రెష్ రేట్ డిస్ప్లేస్ ఈ రెండు కూడా. అండ్ రియల్మీ 14Xలో మనకి L1 సపోర్ట్ అయితే లేదు. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ ఈ కంటెంట్ అంతా కూడా మీరు హెచ్డీలో అయితే చూడలేదు. అండ్ ఒప్పో K12Xలో మనకి L1 సపోర్ట్ అయితే ఉంది. సో మీరు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, OTT కంటెంట్ అంతా మీరు హెచ్డీ క్వాలిటీ అయితే చూసేయచ్చు. అండ్ డిజైన్ పరంగా మాట్లాడుకున్నట్టయితే, డిజైన్ పరంగా రెండు కూడా మనకి ఫోన్స్ కూడా మనకి కొంచెం లుక్ వైజ్గా చాలా బాగుంటాయి ఫోన్స్ రెండు కూడా. నాకు మెయిన్గా రియల్మీ 14X లుక్ వైజ్గా నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాస్ అయితే ఇచ్చారు, కానీ అది సింగిల్ కెమెరాతో వస్తుంది. మిగతా రెండు కూడా డిజైన్లో పార్ట్ అది కెమెరాస్ అయితే కాదు, డమ్మీస్ అయితే ఉంటాయి అవి రియల్మీలో. అండ్ ఒప్పోలో కూడా మనకి 32 మెగాపిక్సెల్ అండ్ 2 మెగాపిక్సెల్ ఉంటుంది. కానీ మనకి అదే సేమ్ మనకి OnePlus ఇదే మోడల్లో ఫోన్ అయితే దిగింది, సేమ్ అలానే ఉంటుంది ఒప్పో K12X 5C అయితే. రియల్మీ 14X మనకి 9.44 mm థిన్ అయితే ఉంటుంది, అండ్ ఇది వచ్చేసి ఒప్పో K12X వచ్చేసి 7.7 mm థిన్ అయితే ఉంటుంది. మనకి ఒప్పో K12X అయితే కొంచెం థిన్ ఉంటుంది దాంతో కంపేర్ చేసుకుంటే, రియల్మీ ఫోన్తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇవి మనకి 197 grams వెయిట్ ఉంటుంది రియల్మీ 14X, అండ్ 186 grams వెయిట్ ఉంటుంది ఒప్పో K12X. కాకపోతే ఇది ఎందుకు వచ్చింది, ఎందుకు వెయిట్ పెరిగింది అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఇంకా కలర్స్ విషయానికి వస్తే, రెండు కూడా మనకి 3 కలర్ వేరియంట్స్ అయితే వస్తున్నాయి. క్రిస్టల్ బ్లాక్, గోల్డెన్ గ్లో, అండ్ జ్యువెల్ రెడ్ 3 కలర్స్లో వస్తుంది మనకి రియల్మీ 14X. అండ్ మిడ్ నైట్ వైలెట్, అండ్ బ్రీజ్ బ్లూ, అండ్ ఫెదర్ పింక్ 3 కలర్స్లో వస్తుంది ఒప్పో K12X. IP రేటింగ్ గురించి చూసుకున్నట్టయితే మనకి రియల్మీ 14Xలో మనకి IP రేటింగ్ అయితే బెటర్ IP రేటింగ్ అయితే ఇచ్చారు. IP68 అండ్ IP69 రెండు IP రేటింగ్స్తో వస్తుంది. అండ్ ఇదేంటంటే మనకి కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది, అండ్ కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది రియల్మీ 14X. అండ్ అది అంతేకాకుండా మనకి 1.5 meters డెప్త్లో 30 minutes వరకు సర్వైవ్ అయితే అవుతుంది వాటర్ లోపల. అండ్ అలాగే జెట్ స్ప్రేస్ కూడా సర్వైవ్ అవ్వగలదు రియల్మీ 14X మనకి, ఎందుకంటే IP69 రేటింగ్ కూడా ఉంది కాబట్టి. అండ్ అలాగే మనకి ఒప్పో K12X చూసుకుంటే ఇది
కంప్లీట్ డస్ట్ రెసిస్టెంట్ వస్తుంది అండ్ అలాగే స్ప్లాష్ ప్రూఫ్ రెసిస్టెంట్ వస్తుంది. ఎందుకంటే IP54 రేటింగ్ అయితే ఉంది ఇందులో, IP68 కానీ 69 అయితే కానీ లేదు. సో ఇక్కడైతే మనం ఒక మార్క్ అయితే వేసుకోవచ్చు రియల్మీకి ఇక్కడ. అండ్ మనకి డిజైన్ పరంగా ఇంకోటి ఏంటంటే రెండు కూడా మనకి మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్తో వస్తున్నాయి రెండు మొబైల్స్ కూడా. మనకి ఏంటంటే ఇప్పుడు మనం జేబులోంచి తీసేటప్పుడు లేదంటే జనరల్గా మనం ఫోన్ తీస్తున్నప్పుడు ఇలా సమయంలో కొద్దిగా జారిపోయి పడిపోయే కేసెస్లో మనకైతే ప్రొటెక్షన్ అయితే బాగుంటుంది. అండ్ షార్క్ అబ్జార్ప్షన్ కూడా ఉంటుంది మనకి. వీళ్ళు ఏంటంటే ఒక అంటే ఒక పార్టికల్కి మధ్యలోని స్పాంజ్ టైప్ ఆఫ్ ఇవి యూస్ చేసినట్టు అయితే చెప్తున్నారు రెండు ఫోన్స్లో కూడా. అండ్ ఈ బడ్జెట్ ఫోన్స్లో మనకి ఈ రెండు ఫోన్సే మనం చూడగలం. అండ్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్తో మనకి బిల్డ్ క్వాలిటీ బెటర్ ఉంటుంది. అండ్ మనం ఒప్పో K12Xలో చూసుకుంటే సైడ్ మనకి హై స్ట్రెంత్ అలాయ్ ఫ్రేమ్తో వస్తుంది. అండ్ రియల్మీ చూసుకున్నట్టయితే మనకి ప్లాస్టిక్. అండ్ రెండిట్లో కూడా మనకి షాక్ అబ్జార్ప్షన్ ఫోమ్ అయితే ఉంటుంది. సో కింద పడిపోయినప్పుడు అది మనకి ప్రొటెక్షన్ అయితే బెటర్ ఉంటుంది నార్మల్ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే. అండ్ సో రగ్డ్ ఫోన్స్ అని చెప్పుకోవచ్చు. కొంచెం మనకి మరీ ఈ కింద పెట్టి ఎందుకు పగలదో అని కొట్టేస్తే పగిలిపోద్ది, కానీ జనరల్ యూసేజ్లో మనం చేతిలో జారిపోయినప్పుడు పాకెట్లో తీసి జారిపోయి పడిపోయినప్పుడు మనకైతే అంత త్వరగా నార్మల్ డిస్ప్లేస్ తోటి నార్మల్ ఫోన్స్తో డిస్ప్లేస్ కాదు నార్మల్ ఫోన్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇదైతే మనకి కొంచెం బెటర్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. పడిపోయినా సరే అంత త్వరగా అయితే ఫోన్స్కి అయితే ఏం కాదు. రెండు ఫోన్స్ కూడా మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్తో వస్తున్నాయి. సో అందుకే నేను రెండు ఫోన్స్ కూడా ఈ రెండు ఫోన్స్ కంపేర్ చేసి ఒక వీడియో చేస్తున్నది. అండ్ నెక్స్ట్ అయితే కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. సో కెమెరాస్ గురించి చూసుకున్నట్టయితే మనకి రియల్మీ 14Xలో ఓన్లీ సింగిల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ AI కెమెరా ఉంటుంది. ఈ లెవెల్ ఆఫ్ ఇమేజెస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫోటోగ్రఫీ మీకు నార్మల్గా ఉంటుంది. అండ్ ఇందులో చూసుకున్నట్టయితే మనకి 32 మెగాపిక్సెల్ అండ్ 2 మెగాపిక్సెల్ ఉంటాయి ఒప్పో K12Xలో. సో ఒప్పో వాళ్ళు ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ యూస్ చేసి కొద్దిగా ఆప్టిమైజ్ చేస్తారు కాబట్టి 32 MP అయినా కొంచెం నార్మల్గానే బాగానే వస్తాయి ఫొటోస్ అయితే. రెండిట్లో కూడా మనకి LED ఫ్లాష్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్. అండ్ అలాగే వీడియో రికార్డింగ్ పరంగా చూసుకున్నట్టయితే మనకి రియల్మీ 14Xలో ఫుల్ HD 30 FPS వరకు రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇందులో చూసుకున్నట్టయితే ఒప్పో K12Xలో ఫుల్ HD 60 FPS రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే డ్యూయల్ వీడియో రికార్డింగ్ ఉంటుంది. అండ్ అలాగే ఇంకా స్లో మోషన్ రికార్డింగ్, ఇలా చాలా వీడియో ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ ఫోటో ఆప్షన్స్ కూడా ఉంటాయి, పోర్ట్రేట్ మోడ్స్ అండ్ ఇంకా చాలా మోడ్స్. డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు, ఆటో ఫ్లాష్ అండ్ అలాగే ఫేస్ డిటెక్షన్, టచ్ టు ఫోకస్, ఇలాంటి ఆప్షన్స్ అన్ని రెండింటిలో కూడా ఉంటాయి. అండ్ మనం ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే రెండింటిలో కూడా 8 మెగాపిక్సెల్ కెమెరాసే ఉంటాయి. వీళ్ళు ఏంటంటే సాఫ్ట్వేర్ యూస్ చేసి కొంచెం ఇమేజ్ కొంచెం మంచిగా వచ్చేటట్టు ఇమేజ్ అయితే మంచిగా వచ్చేటట్టు చేస్తారు. కాకపోతే 6300 అది కూడా మనకి మీడియం యూజ్ మొబైల్ కాబట్టి పెద్దగా మనం అంతగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో అప్ టు ద మార్క్ అంతే. మనం పెట్టే రేట్ బట్టే మనకి కెమెరాస్ అయితే ఉంటాయి. సో పెద్దగా ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా వీడియో రికార్డింగ్ పరంగా చూసుకున్నట్టయితే ఫుల్ HD 30 FPS వరకు రెండు మొబైల్స్ యూస్ చేసి రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే రెండింటిలో కూడా మనకి లిథియం పాలిమర్ బ్యాటరీస్ అయితే వస్తున్నాయి. అండ్ 6000 mAh బ్యాటరీతో వస్తుంది మనకి రియల్మీ 14X. అండ్ అలాగే 5100 mAh బ్యాటరీతో వస్తుంది మనకి ఒప్పో K12X. అండ్ ఇది ఎలా అంటే మనకి 45 వాట్ ఛార్జర్తో వస్తున్నాయి రెండు కూడా. సో ఒప్పో K12X మనకి ఒక 1 hour 20 minutes అలా టైం అయితే తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ అయితే చేయడానికి. అండ్ మనకి 30 minutesలో 50% ఛార్జ్ అయితే అయిపోతుంది. మనకు తెలిసిందే ఫస్ట్ హాఫ్ కొంచెం స్పీడ్ అయితే తర్వాత కొంచెం స్లో అయితే ఛార్జ్. అండ్ ఇది మనకి రియల్మీ 14X చూసుకున్నట్టయితే 6000 mAh బ్యాటరీ కాబట్టి అది కూడా లిథియం పాలిమర్ బ్యాటరీ కాబట్టి మనకి కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది. 1 hour 30 minutes అలా టైం అయితే తీసుకుంటుంది. 90 minutes అలా టైం అయితే తీసుకుంటుంది. ఇంకా మనం స్టోరేజ్ విషయానికి వస్తే మనకి స్టోరేజ్ వేరియంట్స్ రియల్మీ 14X మనకి 128 GB వేరియంట్ తోటి వస్తుంది. అండ్ కాకపోతే ర్యామ్ మనకి 2 వేరియంట్స్ వస్తున్నాయి, 6 and 8 రెండు కూడా. 6 128 అండ్ 8 128 రెండు వేరియంట్స్లోనే వస్తుంది. అండ్ ఇది చూసుకున్నట్టయితే మనకి 6 GB 128 GB అండ్ 8 GB 128 GB వేరియంట్స్తో వస్తుంది ఒప్పో K12X మనకి. అండ్ ఇందులో మనకి స్టోరేజ్ ఇది చూసుకున్నట్టయితే eMMC 5.1 స్టోరేజ్తో వస్తుంది. ఇది చాలా ఓల్డ్ రియల్మీ 14Xలో. ఇది ఇక్కడ కాంప్రమైజ్ చేశారు.
అండ్ ఇందులో మనం ఒప్పో K12Xలో చూసుకున్నట్టయితే UFS 2.2 స్టోరేజ్ వస్తుంది. స్టోరేజ్ మీకు ఒప్పోలో బెటర్ ఉంటుంది దీంతో కంపేర్ చేసుకున్నట్టయితే. వైఫై 5 సపోర్ట్ ఉంటుంది రెండిట్లో, అండ్ బ్లూటూత్ 5.3 సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ రెండిట్లో కూడా మనకి FM రేడియో అయితే ఉండదు. రెండు ఒప్పో K12Xలో మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది. అండ్ Realme 14Xలో మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు. సో రెండు సింగిల్ స్పీకర్తో వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే మనకి రియల్మీలో మనకి వాటర్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి IP16 IP60 రెండు ఉన్నాయి కాబట్టి అదేంటంటే మనకి ఎక్కువ వాటర్లో తిరిగే వాళ్ళు యూస్ చేసినా సరే అదేంటంటే కొంచెం వాటర్ మనకి వెళ్ళిపోయి సౌండ్ అయితే కొంచెం తేడాగా వస్తున్నది అనిపించినా సరే మనం స్పీకర్స్ అయితే క్లీన్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆప్షన్ అయితే ఉంటుంది, మనం అక్కడి నుంచి అయితే స్పీకర్ అయితే క్లీన్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంకా చూసుకున్నట్టయితే రెండింటిలో కూడా మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తున్నాయి రెండు మొబైల్స్ కూడా. అండ్ సెన్సర్స్ అయితే అన్నీ ఉన్నాయి. రియల్మీలో మనకి జైరో సెన్సర్ అయితే అంత కరెక్ట్గా వర్క్ అయితే అవ్వట్లేదు, మనకు ఒప్పో K12Xలో బాగానే ఉంది. అండ్ ఇవి రెండు మొబైల్స్ కూడా మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 తోటే వస్తున్నాయి. Realme 14 వచ్చేసి మనకి Realme UI 5.0తో వస్తుంది. అండ్ అలాగే ఒప్పో K12X వచ్చేసి ColorOSతో వస్తుంది. అండ్ రెండు కూడా మనకి కస్టమ్ యూఐతో వస్తున్నాయి. అండ్ కస్టమ్ యూఐలో ఉన్న ఫీచర్స్ అన్నీ ఉంటాయి. యాప్ క్లోన్ చేసుకోవచ్చు, యాప్ లాక్ చేసుకోవచ్చు. అండ్ ఇలాగే అండ్ కాల్ రికార్డ్ చేసినప్పుడు అవతల వాళ్ళకి వినిపిస్తుంది, ఎందుకంటే రెండు మొబైల్స్లో కూడా మనకి గూగుల్ డైలాగ్ తోటి వస్తున్నాయి. సో అలా వినిపించకుండా కాల్ రికార్డ్ చేసినప్పుడు అవతల వాళ్ళకి వినిపించకుండా ఉండాలి అనుకున్నట్టయితే ఓడైలర్ ఉంటుంది ప్లే స్టోర్లో. సో రెండింటికి కూడా మనకి ఓడైలర్ అనేది వర్క్ అయితే అయింది. సో డౌన్లోడ్ చేసుకొని అది కస్టమ్ డైలర్, అది మనం డిఫాల్ట్ డైలర్గా పెట్టుకున్నట్టయితే మనకి అవతల కాల్ చేసినప్పుడు రికార్డ్ చేసిన అవతల వాళ్ళకి అయితే వినిపించదు. అండ్ ఇది సాఫ్ట్వేర్ అప్డేట్స్ పరంగా మాట్లాడుకున్నట్టయితే 2 years of Android అప్డేట్స్ అండ్ 3 years of సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ప్రామిస్ చేస్తున్నారు రెండు మొబైల్స్లో కూడా. ఒప్పో K12Xలో 300% వరకు వాల్యూమ్ బూస్ట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే AI లింక్ హైపర్ బూస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ AI లింక్ హైపర్ బూస్ట్ యూస్ చేసి మనకి కొంచెం సిగ్నల్ లోగా ఉన్న దగ్గర సిగ్నల్ అయితే బూస్ట్ చేస్తుంది. సో మనం కాల్ మాట్లాడినప్పుడు కానీ ఇంటర్నెట్ యూస్ చేసినప్పుడు కానీ ఇదైతే మనకైతే యూజ్ అయితే అయ్యిద్ది. అండ్ రెండిట్లోని కూడా మనకి ఒప్పో ఓ రియాలిటీ అయితే ఉంది, ఎందుకంటే హైరెస్ ఆడియో కానీ లేదంటే డాల్బీ అట్మాస్ కానీ ఇలాంటివి ఏం లేవు. ఒప్పో వాళ్ళదే ఓ రియాలిటీ అని చెప్పి ఆడియో అయితే మనకి ఇస్తున్నారు. సో అండ్ రియల్మీలో మనం చూసుకున్నట్టయితే రియల్మీలో మనకి అప్ టు 200% వరకు వాల్యూమ్ బూస్ట్ అయితే ఇస్తున్నారు. కాకపోతే అందులో మనకి ఒప్పోలో 300% వరకు ఇస్తున్నారు, రియల్మీలో మనకి 200% వరకు ఇస్తున్నారు. కాకపోతే మనకి సౌండ్ ఫుల్ పెట్టినప్పుడు అయితే మనకి నాయిస్ అయితే వస్తుంది, చాలా డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. కాబట్టి తక్కువగా పెట్టుకున్నప్పుడు క్లారిటీగా ఉంటుంది వాయిస్ అయితే. 100 to 125 మిడిల్లో మనం యూస్ చేసుకున్నట్టయితే కొద్దిగా బెటర్ ఉంటుంది, నాయిస్ లేకుండా కొద్దిగా క్లారిటీగా ఉంటుంది వాయిస్ ఆడియో అయితే మనకి. అండ్ రియల్మీలో మనకి స్మార్ట్ ఛార్జ్ అల్గారిథం ఉంది, అది ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆ పర్టికులర్ వెదర్ని బట్టి అది ఛార్జ్ అయితే అయ్యిద్ది. అంటే ఆ వెదర్ని యూస్ చేసుకొని దానికి తగ్గట్టుగా అది ఛార్జ్ అయితే అయ్యిద్ది. అంటే ఆ ఆప్షన్ అయితే ఉంది ఇందులో. సో రూమ్ టెంపరేచర్ కానీ దానికి తగ్గట్టుగా ఛార్జ్ అయితే అయ్యిద్ది. అండ్ వోల్టేజ్ మాల్ ఫంక్షన్ అలాంటిది కూడా ఇదైతే మనకి వోల్టేజ్ డౌన్ అప్ అయినప్పుడు కూడా మనకి మొబైల్కి ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఇదైతే సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఇది రెండు ఫోన్స్ కూడా ఇది. కాకపోతే నేను ఈ రెండు మొబైల్స్ పర్టికులర్గా ఎందుకు తీసుకున్నాను అంటే రెండిట్లో కూడా మనకి మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ అయితే ఉంది. అదేంటంటే మనకి మొబైల్ కింద పడిపోయినప్పుడు అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా మొబైల్స్ అయితే రెండు కొద్దిగా మంచి మొబైల్స్ అనిపించింది నాకు. కాకపోతే దీనికి ఒప్పో K12X కంటే మనకి Realme 14X ఎందుకు ఇంకొంచెం బెటర్ అంటే Realme 14Xలో మనకి IP68 అండ్ IP69 కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అండ్ జెట్ స్ప్రే నుంచి సర్వైవ్ అయితే అవ్వగలదు. సో ఇది ఇంకొంచెం బెటర్ అనిపించింది, అందుకే దీని ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ పెట్టారు. సో మీ ప్రైస్ బట్టి మీరు అయితే తీసుకోండి. మీరు ఎక్కువ వాటర్లో మీరు తిరుగుతారు, లేదంటే వాటర్లోకి వెళ్ళినా సరే మీరు ఈ ఫోన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అనుకున్నప్పుడు అయితే మీరు Realme 14Xకి అయితే వెళ్ళండి. అండ్ మాకు వాటర్ ప్రూఫ్ అంత అవసరం లేదు, నార్మల్గా మాకు చిన్నగా పడిపోయినా సరే ఫోన్కి ఎటువంటి డ్యామేజ్ అవ్వకూడదు, కొద్దిగా బెటర్గా బిల్డ్ క్వాలిటీ ఉండాలి, మాకు అలా ఉంటే చాలు, వాటర్ రెసిస్టెంట్ లేకపోయినా పర్వాలేదు అనుకుంటే ఒప్పో K12Xకి వెళ్ళండి. అండ్ వీటి ప్రైజెస్ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు. సో ఒప్పో K12X మనకి రెండు ప్రైస్ వేరియంట్స్లో వస్తుంది. సో అది 6GB 128GB ప్రైస్ వచ్చేసి 11,749 విత్ ఆఫర్స్తో, కార్డ్ ఆఫర్ ఏదో ఉంది. సో దాంతో 11,749కి అయితే వస్తుంది. అండ్ 8GB 256GB వచ్చేసి 14,749కి అయితే వస్తుంది. సో ఇది ఒప్పో K12X.
అండ్ అలాగే మనం రియల్మీ 14X చూసుకున్నట్టయితే ఇది మనకి 2 వేరియంట్స్లో వస్తుంది. 6GB 128GB ప్రైస్ వచ్చి 13,999 ఉంది విత్ కార్డ్ ఆఫర్తో. అండ్ 128GB వచ్చేసి 14,999 ప్రైస్ అయితే ఉంది. సో ఇది 2 మొబైల్స్ అయితే. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. అండ్ మీరు 15,000 లోపు ఒక మంచి మొబైల్ గురించి చూసుకున్నట్టయితే సో అందులోని మీకు IP68, 69 లేదంటే మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఉన్న అంటే కొద్దిగా బిల్డ్ క్వాలిటీ బాగున్న ఫోన్స్ మీరు చూస్తున్నట్టయితే ఇది మీకు పర్ఫెక్ట్ ఫోన్ అయితే అవుతాయి 2 కూడా. సో రెండింటిని కూడా ఒకసారి చెక్ చేసుకొని మీకు సూటబుల్ అయ్యే ఫోన్ అయితే మీరు తీసుకోండి. సో నచ్చితే లైక్ చేయండి. మీకు రెండిట్లో కూడా ఏ స్పెక్స్ నచ్చాయి అనేది మీరు కామెంట్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన వీడియోస్ అన్నీ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అండ్ అలాగే న్యూ ఇయర్ వస్తుంది. పెద్ద గోల చేసేస్తున్నారు అందరూ. ఏం మారదు, సేమ్ ఆ న్యూ ఇయర్ ఒక్కరోజు కొడేసుకుంటారు అందరూ. కొడేసుకొని మళ్ళీ నెక్స్ట్ Jan 2 నుంచి మళ్ళీ మొత్తం నార్మల్, బ్యాక్ టు నార్మల్ అంటారు. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఏదో మారిపోతుంది అనుకుంటారు అందరూ, కానీ సేమ్ అలానే ఉంటుంది, సేమ్ రొటీన్. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు జై హింద్.